చాప్టర్ 1 లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం. వర్క్షీట్ నెంబర్ 1 సబ్ టాపిక్ కౌంటింగ్ ఆఫ్ నంబర్స్ వస్తువులను లెక్కించుట. ఫస్ట్ క్వశ్చన్, కౌంట్ స్టిక్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. క్రింది పుల్లలను లెక్కించి సంఖ్యను రాయండి అన్నారు. ఫస్ట్ క్వశ్చన్లో మొత్తం ఏ నుంచి జీ వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మనకి స్టిక్స్ ఉన్నాయి. అది మామూలుగా ఇండివిజువల్గాను ఉన్నాయి, అలాగే బండిల్గా కూడా ఉన్నాయి. ఒక్కో బండిల్లో వచ్చేసి మనకి 10 స్టిక్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 3 స్టిక్స్ ఉన్నాయి. కాబట్టి దానికి ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో మనం ఎంత రాయాలా? 3 అని రాయాలి. తర్వాత బి క్వశ్చన్లో మొత్తం 1 2 3 4 5 6 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి బాక్స్లో మనం 6 అని రాయాల్సి ఉంటుంది. సి క్వశ్చన్లో మొత్తం 9 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి సికి ఎదురుగా ఉన్న బాక్స్లో మనము 9 అని రాయాలి. తర్వాత డి క్వశ్చన్లో మనకి స్టిక్స్ యొక్క బండిల్ ఉంది, కట్ట ఉంది. ఆ కట్టలో మనకి మొత్తం 10 స్టిక్లు ఉంటాయి. అదొక 10, మరి పక్కన ఇంకా 3 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి 10 11 12 13 స్టిక్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి డీకి ఎదురుగా ఉన్న బాక్స్లో మనము 13 అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో 2 బండిల్స్ ఉన్నాయి, అంటే 2 కట్టలు ఉన్నాయి. అంటే ఒక దాంట్లో 10, ఇంకొక దాంట్లో 10, మొత్తం 20 స్టిక్స్ వస్తాయి. తర్వాత పక్కన ఇంకా ఒక 3 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 20 21 22 23 ఉంటాయి. కాబట్టి ఈకి ఎదురుగా ఉన్న బాక్స్లో మనం ఎంత రాయాలా? 23 అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ క్వశ్చన్లో 3 కట్టలు ఉన్నాయి అట్లాంటివి. కాబట్టి ఒక్కో కట్టలో 10 కాబట్టి మొదటి కట్టలో 10, రెండో దాంట్లో 10, మూడో దాంట్లో 10, కాబట్టి మొత్తం 10 10 10 అంటే ఎంత అవుతుంది? 30 అవుతాయి. అటుపక్క 1 2 3 ఉన్నాయి కాబట్టి మొత్తం ఎంత అవుతాయి? 30 31 32 33. కాబట్టి ఇక్కడ ఎంత రాయాలి మనం? ఎఫ్కి ఎదురుగా 33 అని రాయాల్సి ఉంటుంది. తర్వాత జీ క్వశ్చన్లో మనకి మొత్తము 5 బండిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక బండిల్లో మనకి ఎంత వస్తాయి? 10 స్టిక్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఎన్ని స్టిక్స్ అవుతాయి మనకి? 10 20 30 40 50 స్టిక్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఎంత రాయాలి? జీకి ఎదురుగా 50 అని రాయాల్సి ఉంటుంది అన్నమాట. సెకండ్ క్వశ్చన్, కలర్ ద నంబర్ కార్డ్స్ సూటబుల్ టు గివెన్ నంబర్. తెలుగులో తగిన సంఖ్యా కార్డులకు రంగు వేయండి అని అన్నారు. ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చినారు. ప్రతి క్వశ్చన్లోనూ మనకి నంబర్ కార్డ్స్ 6 ఉన్నాయి. తర్వాత ప్రతి నంబర్ కార్డు మీద 10 అనే నంబర్ రాయబడింది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో 10 20 50 40 అని 4 నంబర్స్ ఇచ్చినారు కదా. వాటికి సరిపోయేటట్లుగా మనం ఎన్ని నంబర్ కార్డ్స్ సరిపోతాయో వాటికి కరెక్ట్గా రంగు వేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్కి 10 అని ఇచ్చినారు కదా. ఇక్కడ మనకి 10 అంటే ఎన్ని నంబర్ కార్డ్స్ సరిపోతాయి? ఒక నంబర్ కార్డే సరిపోతుంది. కాబట్టి ఈ 10కి ఏం చేస్తున్నాను నేను? ఇక్కడ రంగు వేసేస్తాను. తర్వాత ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో 20 అని ఉంది కాబట్టి 20 అంటే ఎన్ని 10s కావాలా? 2 10s కావాలి కాబట్టి మనకి ఏం చేస్తాము? 2 నంబర్ కార్డ్స్కి ఇలా రంగు వేస్తాం అన్నమాట. సరేనా? తర్వాత నెక్స్ట్ ఏముంది? 50 అని ఉంది కాబట్టి 50కి ఎన్ని నంబర్ కార్డ్స్ కావాల్సి వస్తాయి? 5 కావాల్సి వస్తాయి. కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 సరిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 40 ఉంది. మనకి ఎన్ని నంబర్ కార్డ్స్ కావాల్సి వస్తాయంటే 4 నంబర్ కార్డ్స్ కావాల్సి వస్తాయి. కాబట్టి 1 2 3 4. థ్యాంక్ యూ.